చాలా బాగుందండి. మూవీలో ఇలాంటి మోసపూరితమైనవి ఏమైనా ఉంటే, మన చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉంటే ఈ సినిమాను చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెట్టద్దు, తొందరపడద్దు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒకరు తొందరపాటే ఒకరి లైఫ్ని ఎలా ఇది చేసుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అందరు ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, అందరు చూడొచ్చు. చాలా బాగుందండి. సాంగ్స్, మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. 3 hours ఎంజాయ్ చేయొచ్చు మనము. సినిమా మాత్రం సూపర్ హిట్, ఫ్యామిలీతో చూడొచ్చు. చైతన్య గారి యాక్టింగ్, భూమి గారి యాక్టింగ్ చాలా బాగుందండి. నేను నిజాయితీగా చెప్తున్నా, చాలా అంటే 3 hours మనం టైం వేస్ట్ చేయకుండా, తొందరపడద్దు, ఏ విషయంలో అయినా ఆలోచించి డిసైడ్ అవ్వాలి. తొందరపడి ఒకరు పెట్టారు కదా మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి తొందరపడకుండా ఏదైనా చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎలా అయినా బాగుంది. 5 ఇస్తాను, నేను 5 ఇస్తాను. చాలా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. అందరూ చూసి ఇలానే సపోర్ట్ చేయండి. చాలా బాగుందని నేను నా కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. మీరు కూడా వెళ్ళి చూడండి, చూసి మీరు కూడా రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కామెడీ టైమింగ్ ప్రకారం మనము ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు ఎలాంటి కామెడీ అయితే మనం మాట్లాడుతుంటామో, ఎవ్రీథింగ్ యూ కెన్ కోరిలేట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్. ఒక ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఎలా ఉంటానో అలాగే ఉంది మూవీ. ఇది కామెడీ మూవీ కాదండి, మంచి మెసేజ్ ఉంది. ఈజీ మనీకి ఎవరైనా అలవాటు పడితే ఏమవుద్ది, బతుకులు రోడ్డు పైన పడిపోతాయి అని చెప్పేసి చాలా మంచి క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ టు సీన్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. మంచిగా మన తెలంగాణ కన్నడ అమ్మాయి అంట, కరెక్ట్ మన తెలంగాణలో ఉండే అమ్మాయి లాగా బాగా చూపించారు. కామెడీ కాదండి, ఇది జాతిరత్నాలు ఈజ్ కంప్లీట్ ఒక డిఫరెంట్ జోనర్. అదేంటి జస్ట్ ఒక కూర్చున్నామా కాసేపు నవ్వుకొని వెళ్ళామా. కానీ ఇది ఒక ఈజీ మనీ. ఇప్పుడు మనం బయట చూసే బెట్టింగ్స్ అయినా సరే, ఈజీ మనీ ఏవైనా చైన్ కాన్సెప్ట్, ఏదైతే చైన్ పేమెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి కోసం తెలంగాణలో మేజర్ యువత దెబ్బతిన్నది దీనివల్లే. సో అది బాగా చూపించారు. చూశానన్న. చరిత్రలు వర్తిస్తాయి. ఎక్సలెంట్గా ఉంది. మరొక బలగం సినిమా లాంటి చూసినాం. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సో డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మూవీ అయితే అదిరిపోయింది. ఒక సామాన్యుడు ఎలా బతకాలి, ఎలా రావాలి అనేది ఈ మూవీని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా, ఇలాంటి డైరెక్షన్స్ ఉండాలా. సో మ్యూజిక్ కానీ పాటలు కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయన్న. మూవీ థీమ్ ఏంటంటే, ఒకరిని నమ్మి డబ్బు ఎక్కడ పెట్టకూడదు. ఒకరి దాంట్లో ఏదైనా మనకు ఉంది అంటే దాన్ని నమ్మకోకుండా మనం స్వయంగా మనం తెలుసుకొని పెట్టాలి. ఈ మూవీలో ఇప్పుడు స్కాములు వస్తుంటాయి, ఒకంటే ఇప్పుడు మనకు ఒక చైన్ సిస్టమ్ లాగా వస్తున్నాయి. సో అలా చైన్ సిస్టమ్ లాగా నమ్మి జనాలందరూ డబ్బులు పెట్టి మనం డబ్బులు పెట్టి లక్షలు పోగొట్టుకుంటున్నాం. సో అలాంటి పెట్టడం వల్ల ఎంతమంది ఎలా నష్టపోతున్నారు ఏమనేది ఈ మూవీ థీము ఎక్సలెంట్గా చూపించాడు. సో మంచి కంటెంట్ బాగుందన్న. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. ఓవరాల్గా సినిమా సూపర్గా ఉంది. అట్లా ఒక సామాన్యుడు ఎట్లా ఉండాలి, సామాన్యుడి యొక్క పద్ధతి ఎలా నడుచుకోవాలి అనేది ఈ మూవీలో చూపించారన్న. సూపర్ అన్న, ఎక్సలెంట్. సో అన్ని సినిమాల కంటే ఇది ఒక ఇంకా మంచి సినిమా అనిపించింది. అంటే జనాలకు ఒక మంచి మెసేజ్ మూవీ తీసావు. చాలా బాగున్నాయి అన్న సినిమా అయితే. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ చేసిన డైరెక్షన్ కానీ అండ్ ఇందులో స్వామి డైరెక్టర్ చాలా మంచి స్టోరీ తీసావన్న. అంటే విలేజ్ పీపుల్స్కి చాలామంది మోసపోతున్నారు, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్. సో ఇలాంటి మూవీలు చూసి కూడా జనాలు మారారనమాట. క్లైమాక్స్లో కూడా అదే చూపెడతారు. సో మారండి అని చెప్పి ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తారనమాట. సో చాలా బాగుందన్న. హీరోయిన్ కూడా భూమి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఒక విలేజ్ పీపుల్స్ ఎట్లుంటారు, పెళ్ళైనాక అమ్మాయిలు ఎట్లుంటారు, ఒకటి ఇట్లా మనం విలేజ్లలో కొన్ని బిజినెస్లు పెడతారు కదా, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశపడుతున్నప్పుడు ఆ డబ్బులు పెట్టాలనే ఆలోచన వస్తుంది చూసినా, అది మార్చుకోవాలని చెప్పి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి మధ్యకాలంలో కావాల్సింది, యూత్కి నేర్పించాల్సింది ఇలాంటి మూవీసే అనమాట. సో ఒక మంచి మెసేజ్ మూవీ బ్రో. అంతకు మీకు ఏం చెప్పను. తప్పకుండా ఓటీటీ గురించి అయితే వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీని థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతోటి చూడాలన్నమాట. సో వచ్చి ఒక్కసారి మమ్మల్ని నమ్మి ఒక్కసారి ఈ మూవీ అయితే చూడండి. ఈ మూవీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యిందనుకో వచ్చి మమ్మల్ని కొట్టండి భయ్య, అంతకు మించి ఏం చెప్పండి. నేను ఫ్లేవర్ కానీ కొత్త ఫ్లేవర్ ఏం లేదు.
ఆల్రెడీ మిడిల్ క్లాస్ లైఫ్లో మిడిల్ క్లాస్ మూవీలో చూసి యాస్ట్కి వస్తుంది ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇలా కొత్తగా ఏమైనా ఉందా అంటే ఇంతకుముందు సినిమాలలో మోసాల దగాలు ఉండేది, ఇందులో మొత్తం బెట్టింగ్కి సంబంధించిన మూవీ పెట్టారు. ఒక లైట్గా మెసేజ్ పెట్టారు అందరు, కానీ అది కూడా పెద్ద మెసేజ్ ఏం కాదు భయ. కొన్ని సీన్లు అయితే పాదఘట్టం చూపించారు, పాదఘట్టాలు జీవనాలు చూపించారు, కానీ అంత పెద్ద గొప్ప కథ ఏం కాదు, నార్మల్ కథే. కొంచెం సెంటిమెంట్తో కూడుకున్న సినిమా పెట్టారు. ఆచార సినిమా పాదఘట్టం భయ. మనకు పాదఘట్టం అంటే కొత్త మనకు ఉన్నది ఒకటే ఆరు. ఇప్పుడు బాహుబలి లాంటిది, బాహుబలి అంటే అక్కడ ఉంది, పాదఘట్టం ఇక్కడ ఉంది. మనం పెట్టుకుంటే బాహుబలితో పోల్చుకోవాలి, కూడా పాదఘట్టంతో పోల్చుకోవాలి. రెండే మనకు ఉన్న కంపారిజన్ చేసుకోవాలి తెలుసుకుంటే. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది, కాకపోతే ఇంటర్వ్యూలు జర బెస్ట్ భయ. హీరో బాగానే చేసి ఆల్రెడీ మనకు యూట్యూబ్ నుంచి చేసి వచ్చినట్టు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్, పర్లేదు బాగానే ఉంది. కానీ కొత్తగా తీసుకుంటే బాగున్నాయి, కొంచెం లైట్గా మెసేజ్ పెట్టారు అంతే, పెద్దగా చెప్పుకోదలసిన వ్యవహారం ఏం కాదు. నాకైతే అంత పెద్దగా నచ్చలేదు భయ, నార్మల్గా అంత పెద్దగా నాకు నచ్చలేదు, పెద్దగా నాకేం నచ్చలేదు. పక్కన ఏంటంటే మనని మోసం అనేది మన పెద్దగా అంబానీలు ఆదానీలు ఎక్కడికో మోసం చేసి వెళ్ళిపోతున్నారు కదా కంట్రీలు దాటి, పెద్దగా అంత దానికి అవసరం లేదు. మన పక్కన ఉండి మనం ఎలా మోసం చేస్తాడు, మనం నిలదొక్కుని ఎలా నిలబడాలనేది సినిమా మెయిన్ కంటెంట్ అంతే. ఆయన ఇప్పుడు శరత్తుల వర్తిస్తే సినిమా చూసాను. సినిమా అంటే ఇది ఎందుకంటే ఒక ఆశకి అద్దుందని చెప్తున్నాను కదా నేను. ఎందుకంటే ఒక 40,000 పెడితే 4 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తాయి, అంత ఫేకు. మన సమాజంలో జరిగేది చూపించారన్న. సినిమా అయితే చాలా బాగా ఉందన్న. ఒక కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చూపించారు. మన చైతన్య గారు యాక్టింగ్ చేసేది దీంట్లో కిడాకుల హీరోగా దాంట్లో చేశారు ఒక చిన్న రోలు, ఆయన దీంట్లో హీరోగా చేశారన్న. సినిమా అయితే అసలు మామూలుగా లేదు, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుందన్న. నాకు నచ్చింది ఏంటంటే ఒక కాన్సెప్ట్ జనాలకి లాస్ట్కి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇచ్చారు కదా, చాలా బాగా నచ్చింది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి భూమి శెట్టి ఆమె ఇంకా న్యాచురల్గా యాక్టింగ్ చేసింది సినిమాలో అయితే, చాలా బాగా నచ్చింది నాకైతే ఆమె. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగున్నాయి, ఎందుకంటే ఆ సాంగ్స్ చూస్తే మనకు కొద్దిగా హార్ట్ టచింగ్ ఉన్నది. కొద్దిగా ప్రతి సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒక డిఫరెంట్ ఉంది. కథ కానీ చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. నిజంగా ఇలాంటి సినిమా ఫ్రైడేకి రావడం నిజంగా చాలా సంతోషం. చూడండి ఇంత పబ్లిక్ ఎంత ఎంజాయ్ చేస్తారు, సినిమా హిట్ ఉంది కాబట్టి ఇంతమంది ఎంజాయ్ చేస్తారు. హిట్ లేని సినిమా వాళ్ళు ఎంజాయ్ చేయరు. సూపర్ రైట్.